ఢిల్లీ ప్రభుత్వం మీద సస్పెన్స్ కొనసాగుతోంది. వర్మ గారి అబ్బాయిని పెడతారా, సుష్మా స్వరాజ్ గారి అమ్మాయిని పెడతారా, లేకపోతే శర్మ గారిని పెడతారా, ఇట్లాగా మీడియా మనకి ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లు వాళ్ళు రాసుకోవచ్చు. మీడియా వాళ్ళకి తెలిసిన స్నేహితుల పేర్లు కూడా అందులో ఎమ్మెల్యేలు ఎవరైనా ఎంపీ తెలిసిన వాళ్ళు ఉంటే, లేకపోతే మామూలు నాయకులు డైరెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళైనా సరే వాళ్ళ పేర్లైనా రాసేయచ్చు. ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటే ఎంపీనే అక్కడ సీఎంగా చేయడం కష్టం. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎవరైనా ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి 6 నెలల్లోపు కావాలి. అక్కడ మండలి లేదు. మండలి ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. మండలి లేదు కాబట్టి ఎమ్మెల్యేలు మాత్రమే అవ్వాలి. రెండవది, ఇంతవరకు ఉత్తరప్రదేశ్ అయినా, గుజరాత్ అయినా, ఒరిస్సా అయినా, మధ్యప్రదేశ్ అయినా, రాజస్థాన్ అయినా అందరూ మీడియా అంతా రకరకాల ప్రచారాలు చేస్తే ఆ ఈక్వేషన్స్కి అందని వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యమంత్రులు చేసుకొచ్చారు. అలాగే ఢిల్లీలో కూడా అనూహ్యమైనటువంటి ఆలోచనలే ఉంటాయి. అది మోడీ షా జోడీ అన్నటువంటిది వ్యూహాత్మక అడుగులు వేస్తూ ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం.